నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇప్పుడు ప్రపంచంలో వార్తలన్నీ నాటో చుట్టూనే తిరుగుతున్నాయి. ఉక్రెయిన్కి నాటో ఏ విధంగా సహాయం చేస్తుంది? ఉక్రెయిన్లోకి నాటో దళాలు వెళ్తాయా? నాటో ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఇలా ఎవరి చర్చ వాళ్ళే చేస్తున్నారు. అసలు ఈ నాటో ఏంటి, దాని వెనకాలన్న పూర్తి సమగ్రమైన విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం ప్రచ్ఛన్న యుద్ధంలోకి ఎంటర్ అయింది, కోల్డ్ వార్లోకి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది రెండు భావజాలాల మధ్య, ఒకటి క్యాపిటలిజం అయితే రెండోది కమ్యూనిజం. అమెరికా, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అని క్యాపిటలిజం వైపు, సోవియట్ రష్యా, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అని కమ్యూనిజం వైపు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య 1991 వరకు ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. అసలు ఇంకా జరుగుతుందని కొంతమంది నిపుణులు కూడా అంటుంటారనమాట. అసలు ఈ కోల్డ్ వార్ టైంలో చాలా అలయన్సెస్ ఫామ్ అయ్యాయి, కూటములు. అంటే అమెరికా ఫ్రెండ్స్ ఒకవైపు, రష్యా ఫ్రెండ్స్ ఇంకొక వైపు కూటములు ఏర్పరచుకున్నారు. అట్లాంటి ఒక ప్రముఖమైన కూటమే నాటో. 1949లో అమెరికా, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ మొత్తం 12 దేశాలు ఈ నాటోని ఏర్పరచుకున్నాయి. అప్పట్లో 12 దేశాలు, ఇప్పుడు 30 దేశాలు ఉన్నాయి నాటోలో. నాటో హెడ్ క్వార్టర్స్ బ్రజెల్స్, బెల్జియంలో. సో నాటో అనేది కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అనమాట, బేసికల్గా దాని మ్యాండేట్ ప్రకారం. అంటే ఆ దేశాలన్నీ కూడా సమిష్టిగా వాటి యొక్క డిఫెన్స్ అరేంజ్మెంట్ అది. మనందరికి తెలుసు, ప్రపంచంలో శాంతి కావాలంటే యుద్ధాలు జరగకూడదంటే ప్రపంచంలో దేశాలు సౌఖ్యంగా ఉండాలి. కానీ ఎప్పుడు ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు కాబట్టి చాలా దేశాలు కూటములు ఏర్పరచుకుంటున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో నాటో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలాంటి ఒక ముఖ్యమైన కూటమి అన్నమాట. నాటోకు ఆపోజిట్గా సోవియట్ రష్యా కూడా నాటోకు ధీటుగానే వార్సా ప్యాక్ట్ అని ఇంకొక కూటమి అరేంజ్ చేసుకుంది. దాంతో నాటో తర్వాత అమెరికా మిత్ర దేశాలు కలిసి సీటో, సెంటో, మెడో ఇలా చాలానే చేశాయి. సో ఇవన్నీ ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు అనుకోండి. కానీ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో స్టార్ట్ అయిన వార్సా ప్యాక్ట్ 1991లోనే డైల్యూట్ కూడా అయిపోయింది. కానీ నాటో మాత్రం ఈరోజు కూడా చాలా యాక్టివ్గా ఉంది. అంటే నాటోలో ఉన్న సభ్య దేశాలే దానికి కారణం. అమెరికా కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ కావచ్చు, యూకే కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా నాటోని చాలా స్ట్రాంగ్గా నడిపిస్తున్నాయి. నడిపించడమే కాదు, ఇతర దేశాలకు కూడా నాటోలో చేరితే ఎంత బాగుండని చెప్పి చాలా దేశాలు నాటోలో చేరడానికి, ముఖ్యంగా ఉక్రెయిన్ లాంటి దేశాలు, జార్జియా లాంటి దేశాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇదే కదా అసలు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి ప్రధానమైన కారణం. నాటో యొక్క స్టాట్యూట్లో ఆర్టికల్ 5 ఉంది. ఈ ఆర్టికల్ 5 ఏంటంటే, నాటో సభ్య దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా అవి తమ దేశాలన్నిటి మీద దాడి జరిగినట్టునే భావించాలి. ఏ ఇతర దేశం మీద దాడి జరిగినా తమ దేశంలో జరిగినట్టుగా భావించి ఆ నాటో సభ్య దేశాలకి అందరికీ సపోర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే నాటోలో ఆ కలెక్టివ్ డిఫెన్స్ ఏంటంటే, ఎవ్రీవన్ ఈజ్ హిస్ బ్రదర్స్ కీపర్. అంటే ప్రతి ఒక్క సభ్య దేశము ఇతర సభ్య దేశం గురించి తను ఎలా ఎఫెక్ట్ అవుతుందో, ఆ ఇతర సభ్య దేశంకి దాడి జరిగితే తన మీద దాడి జరిగినట్టుగా భావించి తను కష్టపడాలన్నమాట. ఇదే ఆర్టికల్ 5. సో అయితే ఉక్రెయిన్ నాటోలో సభ్య దేశం కాదు. ఇది ప్రధానమైన కారణం నాటో ఉక్రెయిన్లోకి అఫీషియల్గా ఎంటర్ కాకపోవడానికి. అయితే నాటోకి సంబంధించి 1991లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిందో అప్పట్లో నాటో అసలు ఈస్ట్ వర్డ్న ఎక్స్పాండ్ కాకూడదని ఒక ఆలోచన ఉండేదన్నమాట. అయితే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత పూర్వపు దేశాలు కొన్ని నాటోలో జాయిన్ అయ్యాయి. ఇది సోవియట్ యూనియన్కి అస్సలు నచ్చలేదు. ఉదాహరణకి జెక్ రిపబ్లిక్ కావచ్చు, హంగేరీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, బల్గేరియా కావచ్చు, రొమేనియా కావచ్చు, అల్బేనియా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా పూర్వపు వార్సా ప్యాక్ట్ దేశాలు అనమాట. ఈ వార్సా ప్యాక్ట్ సోవియట్ యూనియన్తో పాటు ఉన్న దేశాలు. ఈ దేశాలు వచ్చి ఇప్పుడు నాటోలో చేరితే సోవియట్ యూనియన్ ఖచ్చితంగా కంటకింపాయి. ఇప్పుడు జార్జియా, ఉక్రెయిన్ కూడా సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన దేశాలు. ఈ దేశాలు ఇప్పుడు వెళ్ళి మేము నాటోలో చేరుతామంటే సోవియట్ యూనియన్కి అది పక్కలో బలం అనే భావిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ నాటో జరగకూడదు అనేది సోవియట్ యూనియన్కి ఆలోచన. వార్సా ప్యాక్ట్ డైల్యూట్ అయిన దగ్గర నుంచి అదే ఆలోచన అనమాట. ఇప్పుడు నాటో వాళ్ళు ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్కి వస్తే సోవియట్ యూనియన్ ఎలా ఊరుకుంటుంది? దాంతో నాటో వాళ్ళని కంటగింపుగా భావిస్తుంది సోవియట్ యూనియన్. తర్వాత ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు నాటో ఆపరేషన్స్, నాటో ఈ మధ్య కూడా యాక్టివ్గా ఉంది. ఉదాహరణకి మన ఆఫ్ఘనిస్తాన్ వార్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వార్ సమయంలో కూడా నాటో వాళ్ళు ఆర్టికల్ 5 యూజ్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనమాట. అంటే అసలు ఆఫ్ఘనిస్తాన్తో నాటోకి బేసికలీ సంబంధం లేదు, కానీ అమెరికా ఇంటర్ఫేర్ అవటం, ఇవన్నీ ఇంటర్ఫేర్ అవటం వల్ల నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో కూడా వచ్చేసాయి.
తర్వాత బోస్నియా హెర్జగోవినియా విషయంలో కూడా నాటో వాళ్ళు అనమాట. చాలా విషయాలు ప్రపంచంలో ఎక్కడైతే గొడవ అవుతుందో అక్కడ నాటో ప్రజెంట్ అవుతుంది. అయితే ఈ నాటోకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నప్పుడు మాత్రం అమెరికా ఒక్కటే నాటో కోసం చాలా కష్టపడుతుంది, అమెరికా నాటోకి చాలా ఫండింగ్ ఇస్తుంది అని చెప్పి వాపోయారు. నాటోకి అమెరికా ఇచ్చే ఫండింగ్ తగ్గించుకోవాలని. అయితే నాటో దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని చెప్పాయి. దానికి కారణం అమెరికా వాడినంతగా నాటో ఏ దేశం వాడలేదన్నమాట. కాబట్టి నాటో దళాలు ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా అమెరికాకి సపోర్టివ్గా వెస్ట్రన్ ఇంట్రెస్ట్కి సపోర్టివ్గా ఉన్నాయి. సో ఉక్రెయిన్ విషయంలో కూడా నాటోది కీలక పాత్ర అని చెప్పొచ్చు. నాటో డైరెక్ట్గా ఎంటర్ కాకపోయినా అసలు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నాటో వల్లే ఈ వార్ కూడా మన సోవియట్ రష్యా ఇప్పుడున్న రష్యా లాంచ్ చేసింది. ఎందుకంటే నాటోలో ఉక్రెయిన్ చేరితే కనుక రష్యాకి నష్టం కాబట్టి.